ఈ రోజు మహాభారతంలోని 104వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు అడవికి వెళ్ళడానికి యుధిష్ఠిరుడు తన సమ్మతి ఇవ్వగానే ధృతరాష్ట్ర మరియు గాంధారి తమ నివాసానికి తిరిగి వచ్చి తమ ఉపవాసాన్ని విరమించారు. కుంతి గాంధారితో కూర్చొని కలిసి భోజనం చేశారు. ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుణ్ణి తన దగ్గర కూర్చోమని అడిగి తన చివరి ఆశీర్వాదాన్ని ఇచ్చారు. అప్పుడు ఆ వృద్ధుడు బయటకు అడుగుపెట్టి గాంధారి భుజంపై తన చెయ్యిని ఉంచి నెమ్మదిగా నడుస్తూ అడవికి తన ప్రయాణాన్ని మొదలు పెడుతూ నగరం నుండి బయటికి వెళ్లారు. తన భర్త అంధుడని తన కళ్ళను ఉపయోగించడం మానేసి జీవితం అంతా ఆమె కళ్ళకి గుడ్డ కట్టుకున్న గాంధారి కుంతి భుజంపై తన చేతిని ఉంచి నెమ్మదిగా నడుస్తూ వెళ్ళింది. కుంతి గాంధారితో పాటు అడవికి వెళ్లాలని తన మనసులో నిర్ణయించుకున్నారు. ఆమె నడుచుకుంటూ వెళ్తూ యుధిష్ఠిరుడితో ఇలా మాట్లాడారు. కుమార, సహదేవుడితో మాట్లాడేటప్పుడు నీ మాట ఎప్పుడూ కోపంగా ఉండనివ్వకు. యుద్ధ రంగంలో వీరమరణం పొందిన కర్ణుడిని ప్రేమతో గుర్తుంచుకో. అతను నా కొడుకు అనే విషయాన్ని నీకు చెప్పకుండా దాచి నేను నేరం చేశాను. ద్రౌపదిని ఎప్పుడు తగ్గని దయతో చూసుకో. భీముడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవులకు ఎప్పుడు బాధ కలిగించవద్దు. ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకో కుమారా. ఇప్పుడు కుటుంబ భారం పూర్తిగా నీపై ఉంది. ధర్మపుత్రుడు అప్పటి వరకు కుంతి కేవలం వీడ్కోలు చెప్పడానికి కొంత దూరం మాత్రమే గాంధారితో పాటు వెళ్తున్నారు అని నమ్మారు. ఆమె ఈ విధంగా మాట్లాడడం విన్నప్పుడు అతను ఆశ్చర్యపోయి కొన్ని నిమిషాలు మాట్లాడలేకపోయారు. ఆ ఆశ్చర్యం నుండి తేరుకొని అతను ఇలా అన్నారు. అమ్మా, అలా కాదు. మీరు మమ్మల్ని ఆశీర్వదించి యుద్ధానికి పంపారు. మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలి అడవికి వెళ్లడం సరికాదు. అయినప్పటికీ యుధిష్ఠిరుడి అభ్యంతరాలు ఫలించలేదు. కుంతి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. కుంతిదేవి ఇలా అన్నారు. నా ప్రభు మరియు భర్త ఇప్పుడు ఎక్కడ ఉన్నారో నేను అతనితో చేరాలి. నేను గాంధారితో ఉండి అరణ్య జీవిత నియమాలను పాటిస్తాను మరియు త్వరలోనే మీ తండ్రిని కలుసుకుంటాను. కలత చెందకుండా తిరిగి వెళ్ళు. నగరానికి తిరిగి వెళ్ళు. నీ మనసు ధర్మంపై ఎల్లప్పుడూ స్థిరంగా నిలపడుగాక. ఈ విధంగా కుంతి తన ప్రఖ్యాత కుమారుణ్ణి ఆశీర్వదించి వెళ్లిపోయారు. యుధిష్ఠిరుడు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు. కుంతి అప్పుడప్పుడు అతన్ని మరియు ఆమె ఇతర కుమారులను వెనక్కి తిరిగి చూస్తూ తన దారిన వెళ్లిపోయారు. ఒకరి భుజంపై మరొకరు చెయ్యి వేసుకొని తమ కుమారులను విడిచిపెట్టి అడవికి వెళ్తున్న ఈ ముగ్గురు పెద్దల చిత్రం ఆ వీడ్కోలు చూస్తే మన సొంత కుటుంబంలో జరిగినట్లుగా అనిపిస్తుంది. ధృతరాష్ట్రుడు, గాంధారి మరియు కుంతి 3 సంవత్సరాలు అడవిలో గడిపారు. సంజయుడు వారితో ఉన్నారు. ఒక రోజు ధృతరాష్ట్రుడు తన స్నానాధికాలు పూర్తి చేసుకొని తమ ఆశ్రమానికి తిరిగి వచ్చేసరికి అడవికి నిప్పు అంటుకుంది. గాలి వీచి మంటలు అంతటా వ్యాపించాయి. అక్కడ ఉన్న అడవి పందులు గుంపులుగా అటు ఇటు పరిగెడుతున్నాయి మరియు వేరే వైపు పరిగెత్తుకుంటా వెళ్ళాయి. ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇలా అన్నారు. ఈ అగ్ని మన అందరినీ చుట్టుముట్టింది. నీవు వెళ్లి నిన్ను నువ్వు రక్షించుకోవడం మంచిది. ఇలా చెప్పి ఆ వృద్ధ రాజు కళ్ళకు గంతలు కట్టుకున్న గాంధారి మరియు కుంతి ఆ ముగ్గురు తూర్పు ముఖంగా యోగాసనంలో నేలపై కూర్చొని ప్రశాంతంగా తమను తాము మంటలకు అప్పగించుకున్నారు. సంజయుడు ఎవరైతే అంధుడైన రాజుకు అతని రోజుల అన్నిట ఏకైక జ్యోతిలాగా ఉండి అతనికి ప్రాణంలాగా ప్రియమైన వాడిగా ఉన్నారో ఆ సంజయుడు తన మిగిలిన జీవితాన్ని సన్యాసిగా హిమాలయాల్లో గడిపాడు.